హలో గుడ్ మార్నింగ్. మనకి భారత రాజ్యాంగ రచనలో కీలకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాల గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు భారత రాజ్యాంగ రచన ఏ విధంగా కొనసాగింది, ఏ విధంగా పూర్తయింది అన్న అంశం మీద ఈరోజు మనం చర్చించబోతున్నాం. భారత రాజ్యాంగ రచన. ఈ భారత రాజ్యాంగ రచన అనేది ఎవరు చేస్తారు? కామన్ పీపుల్. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే స్థానిక సంస్థలు లేదా కేంద్ర రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైనటువంటి వ్యక్తులు రాస్తారా, తయారు చేస్తారనే అంశం మీద వచ్చేటప్పటికి మనకి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 1787లోనే అమెరికాలో మొట్టమొదటిసారిగా ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ఒక ప్రత్యేకించి కమిటీ ఏర్పరచుకున్నారు ఫిలడెల్ఫియా నగరంలో జరిగినటువంటి సమావేశంలో. అలాగే దాని తదుపరి 1789లో ఫ్రాన్స్లో కూడా భారత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి ప్రత్యేకించి కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. మరి భారతదేశానికి వచ్చేటప్పటికి ఏం జరిగింది? భారతదేశానికి వచ్చేటప్పటికి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ను ఆదర్శంగా తీసుకొని మనము ప్రజాస్వామ్య దేశాన్ని ఎంచుకునే సందర్భంలో భారతదేశానికి మొట్టమొదటిసారిగా 1918లో ఢిల్లీలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో భారతదేశానికి కూడా ప్రత్యేకించి రాజ్యాంగం ఉండాలని చెప్పి పేర్కోవడం జరిగింది. ఆ తర్వాత కాలంలోనే 1922 జనవరి 5న యంగ్ ఇండియా అన్న పత్రికలో మహాత్మా గాంధీ మొట్టమొదటిసారిగా భారతదేశానికి రాజ్యాంగం అవసరమని ఆయన కూడా పేర్కోవడం జరిగింది. అలాగే ప్రముఖ మానవతావాది ఎంఎన్ రాయ్ 1934లోనే భారతదేశానికి ప్రత్యేకించి రాజ్యాంగ పరిషత్ అవసరమని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరంలోనే అంటే 1935లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి రాజ్యాంగ పరిషత్ అవసరమని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కాకపోతే చివరికి భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవ్వాలని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది ఎవరు అంటే 1942లో వచ్చినటువంటి క్రిప్స్ రాయబారం. గుర్తుపెట్టుకుంటాం, భారతదేశానికి అధికారపూర్వకంగా రాజ్యాంగ పరిషత్తుని ప్రకటించినటువంటి సంఘటన ఏది అంటే 1942 క్రిప్స్ రాయబారము. మరి భారత రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగిందంటే దీనికోసం ఒక ప్రత్యేక కమిటీ కావాలి. కమిటీ కావాలంటే ఎవరిని ఎలా ఏర్పరిచారు? ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తుల, మేధావులతోన ఏంటని ఆలోచించి 1946లో జూలైలో ఎన్నికలు నిర్వహించారు. దీనికోసం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 1946 జూలైలో రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికలు జరిగినాయి. అంటే ప్రతి 10 లక్షల జనాభాకి ప్రాతినిధ్యం వహించడానికి ఒక సభ్యున్ని ఎన్నుకునే అవకాశం కల్పించారు. అయితే మన భారత రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ప్రారంభంలో అంటే 389 మంది. ఇందులో బ్రిటిష్ ఇండియా నుంచి 292 మంది, అలాగే స్వదేశీ సంస్థల నుంచి 73 మంది. మిగతా 4 ఢిల్లీ, ఆజ్మీరు, మేవారు, కూర్గు, అలాగే బ్రిటిష్ బెలూచిస్తాన్, ఇవన్నీ చీఫ్ కమిషనర్ అండర్లో ఉన్నటువంటివి. ఈ నుంచి 4 అంటే మొత్తం 389 మంది. కాకపోతే ఈ 389 మందిలో మనకి భారతదేశము విభజన జరిగింది కాబట్టి పాకిస్తాన్కి మళ్ళీ భారతదేశానికి సభ్యుల యొక్క విభజన కూడా జరిగింది. దాని గురించి మనం చర్చించే ముందు మొత్తము ఈ 389 మందిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ఎన్నుకోబడ్డారు? 208 మంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ముస్లిం లీగ్ నుంచి ఎంతమంది ఎన్నుకోబడ్డారు? ఇంతకుముందు బిట్లు మనకి వచ్చాయి, 73 మంది. ఎంతమంది? 73 మంది. అయితే భారతదేశానికి విభజన జరిగిన తర్వాత అంటే పాకిస్తాన్ గాను భారతదేశ విభజన జరిగిన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్తులో కూడా చీలికలు రావడంతో భారతదేశానికి 299 మందిని కేటాయించారు.
అందులో 229 మంది బ్రిటిష్ ఇండియా నుంచి, అలాగే 70 మంది అనేది స్వదేశీ సంస్థానం నుంచి ఎన్నుకోబడ్డారు. అంటే పూర్తి స్థాయిలో అంటే భారతదేశ విభజనకు ముందు అయితే 389 మంది, విభజన తర్వాత 299 మంది భారత రాజ్యాంగ పరిషత్తులు సభ్యులు ఉన్నారనమాట. ఇందులో ఏ మతానికి, ఏ వర్గాలకి, మహిళలకి ఏ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించారంటే హిందువులు 160 మంది, హిందువులు 160 మంది, అలాగే క్రైస్తవులు 7, అలాగే సిక్కులు 5, ముస్లింలు 3, అలాగే పారసీకులు 3, అలాగే ఎస్సీ దళితులు 31, ఉమెన్ 15 మంది. భారత రాజ్యాంగ రచనలో మహిళల యొక్క ప్రాతినిధ్యము ఎంతమంది అంటే 15. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అయితే ఇందులో ఏ మతాల నుంచి ఎవరెవరు ప్రాతినిధ్యం వహించారు, అందులో ప్రముఖమైనటువంటి నాయకులు ఎవరు అంటే ముస్లింల నుంచి అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా 2, అలాగే సిక్కుల నుంచి బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్, అలాగే మైనార్టీల నుంచి హెజీ ముఖర్జీ, అలాగే యూరోపియన్ నుంచి ఫ్రాంక్ ఆంటోనీ, అలాగే దళితుల నుంచి బిఆర్ అంబేద్కర్, అలాగే కార్మికుల నుంచి బాబు జగజ్జీవన్ రామ్, అలాగే పార్సీల నుంచి హెజీ మోడీ, అలాగే అఖిల భారత్ సమాఖ్య నుంచి హంసా మెహతా, అలాగే హిందూ మహాసభ నుంచి హెజీ ముఖర్జీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ అండ్ జైకర్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో మహిళా సభ్యులు 15 మంది అని చెప్పుకున్నాం భారత రాజ్యాంగ రచనలో. ఆ మహిళలు ఎవరు? అందులో దుర్గాబాయి దేశ్ముఖ్, అలాగే రాజకుమారి, అలాగే అమృత కౌర్, అలాగే విజయలక్ష్మి పండిట్, సరోజినీ నాయుడు, అలాగే హంసా మెహతా, అలాగే స్వామికర్, మస్కారా, అలాగే అజీజ్ రసూల్, అలాగే వేలా యాదవ్, అలాగే కమలా చౌదరి, లేలారే, మాలతీ చౌదరి, అలాగే పూర్ణిమా బెనర్జీ, రేణుకా కౌరే, అలాగే సుచేత కృపాలని. వీళ్ళు 15 మంది మహిళా సభ్యులు. అయితే వీళ్ళందరూ కలిపి రాజ్యాంగ పరిషత్ ఎన్నికైన తర్వాత దీనిలో సమావేశాలు ఏర్పాటు చేశారు, 11 సమావేశాలు. అందులో మొట్టమొదటి సమావేశం గురించి మనం చర్చించుకుంటున్నాం. 1946 డిసెంబర్ 9వ తారీఖున 1946 డిసెంబర్ 9వ తారీఖున ఇది ఢిల్లీలో జరిగింది. మొట్టమొదటి భారత రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశము ఢిల్లీలో 1946 డిసెంబర్ 9న జరిగింది. ఇందులో 211 మంది హాజరయ్యారు. అందులో మహిళలు 9 మంది, కానీ అధికారపూర్వకంగా అయితే 207 మందే హాజరైనట్లు లెక్క. అయితే ఈ మొదటి సమావేశంలో కీలకమైన అంశం ఏమిటి అంటే ఈ రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా లేదా అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి. అప్పటికి ఫ్రాన్స్లో భారత రాజ్యాంగ రచనలో అందులో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన తర్వాత అందులో మోస్ట్ సీనియర్ ఎవరైతే ఉంటారో అతను చైర్మన్ చేశారు. అదే సిద్ధాంతం ఫాలో అవుతూ భారతదేశంలో కూడా ఆ ఫ్రాన్స్ విధానాన్ని అనుసరిస్తూ మనము భారతదేశంలో మన రాజ్యాంగ పరిషత్తులో జేబీ కృపాలని ఒక వ్యక్తిని ప్రతిపాదించారు. ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా జేబీ కృపాలని ప్రతిపాదించారు చైర్మన్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఫ్రాంక్ ఆంటోనీని ఉపాధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్గా ప్రతిపాదించింది కూడా జేబీ కృపాలని. అంటే భారత రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక చైర్మన్గా అధ్యక్షుని ఎన్నుకున్నది ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఎందుకంటే అతను సీనియర్ కాబట్టి. ఇది ఏ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ చేశారంటే ఫ్రాన్స్ యొక్క విధానాన్ని ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఈ భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్తులో పూర్తి స్థాయిలో అధ్యక్షుడిగా ఎన్నుకున్నది ఎవరిని అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారత రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అలాగే ఇతన్ని ఎవరు
ఇతన్ని ఎవరిని బాబు రాజేంద్ర ప్రసాద్. ఇతన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే జేబి కృపాలని. ఇతన్ని అక్కడ ఇక్కడ రెండో ఒకటే గుర్తుపెట్టు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా హెచ్జి ముఖర్జీని ఎవరు ప్రతిపాదించారంటే పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య గుర్తుపెట్టుకోండి. హెచ్జి ముఖర్జీ వైస్ ప్రెసిడెంట్, భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇతన్ని. అలాగే ఇతని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే విటి కృష్ణమాచారి. విటి కృష్ణమాచారి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ భారత రాజ్యాంగ పరిషత్తుకు ప్రముఖమైన సలహాదారు ఎవరంటే అప్పటికే అంతర్జాతీయ న్యాయవాదిగా పేరు పొందినటువంటి, అలాగే బర్మా యొక్క రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించినటువంటి బి నరసింహారావు. బెనగల్ నరసింహారావు. బి నరసింహారావు భారత రాజ్యాంగ పరిషత్ యొక్క సలహాదారు. అయితే ఇంకా మరో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే 1946 డిసెంబర్ 13న అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ 8 అంశాలతో కూడినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించారు. 1946 డిసెంబర్ 13వ తారీఖున నెహ్రూ గారు 8 అంశాలతో కూడినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెడితే అది 1947 జనవరి 22న ఆమోదించడం జరిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సమావేశం. ఎందుకంటే వీటి చాలాసార్లు అడిగారు ఏంటంటే లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, ఎప్పుడు ప్రవేశపెట్టారు, డేట్తో సహా అడిగారు మనకి. అందులో కీలకమైన కమిటీలు మనం చర్చించాలి. ఇప్పుడు కీలకమైన కమిటీలు ఏంటి? భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని కమిటీలు వేశారు? 22. ఎన్ని వేశారు? 22 కమిటీలు వేశారు. అలాగే ఇందులో 12 విషయ కమిటీలు, 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు, 7 ఉప కమిటీలు, 15 మైనారిటీ కమిటీలు, మొత్తం 22 కమిటీలు. గుర్తుపెట్టు, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ కమిటీల్లో అత్యంత కీలకమైనది ఏమిటి? ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీని ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రాఫ్టింగ్ కమిటీ. ఇది 1947 ఆగస్టు 29వ తారీఖున ఏర్పడింది. దీనికి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 6 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగంలో కీలకమైనటువంటి కమిటీ ఏదంటే ముసాయిదా కమిటీ. ఈ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎంతమంది సభ్యులు దీంట్లో అంటే 6. వీళ్ళు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేసిందంటే 2 సార్లు 2 డ్రాఫ్ట్లు పెట్టారు. అందులో రాజ్యాంగ ముసాయిదాని 1948 ఫిబ్రవరి 21వ తారీఖున 315 ప్రకరణలు 8 షెడ్యూల్తో కూడినటువంటి ఒక రాజ్యాంగ ముసాయిదాన్ని ఈ రాజ్యాంగ సభ్యుల ముందు పెట్టగా దీనిలో 7,635 సవరణలు వచ్చాయి. దానిలో 2,473 చర్చించడం జరిగిందనమాట. వీటికి సంబంధించి మొత్తము ఈ రాజ్యాంగ పరిషత్తు ఈ రాజ్యాంగ ముసాయిదాన్ని చర్చించడానికి 114 రోజులు పట్టింది. మొత్తానికి ఈ భారత రాజ్యాంగ రచనకి పట్టిన మొత్తం సమయం ఎంతంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 2, 11, 18 మొత్తము 11 సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే వర్కింగ్ డేస్ ఏంటంటే మాత్రం 165. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగ రచనకి పట్టిన సమయం ఎంతంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అలాగే వర్కింగ్ డేస్ ఏంటంటే 125. ఎన్ని సమావేశాలు మొత్తం జరిగినాయంటే 11. ఇందులో చివరి సమావేశం ఏంటి? మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946 డిసెంబర్ 9 అయితే చివరి సమావేశం ఇప్పుడు జరిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చివరి సమావేశము ఇప్పుడు జరిగింది 1950 జనవరి 24. ఇదే ఆఖరి సమావేశం. గుర్తుపెట్టుకోండి, ఆఖరి సమావేశం. ఈ ఆఖరి సమావేశానికి హాజరైంది ఎంతమంది అంటే
284 మంది. ఆఖరి సమావేశంలో ఎంతమంది హాజరయ్యారంటే 284 మంది. ఈ సమావేశంలోనే బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రథమ పౌరుడిగా ఎన్నుకున్న రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. అర్థమైందా? అయితే ఈ భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1950 జనవరి 26వ తారీఖున. ఆ రోజే రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజే భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు మనకి రాష్ట్రపతి ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేస్తూ తన విలువైన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకునే అంశం ఏంటంటే అసలు జనవరి 26న మాత్రమే ఎందుకు రిపబ్లిక్ డే చేసుకుంటాము? దానికి స్పెషల్ ఉంది. ఏమిటి స్పెషల్ అంటే 1929లో డిసెంబర్ 31వ తారీఖున లాహోర్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతున్నప్పుడు దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే నెహ్రూ గారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నెహ్రూ గారు. ఈ నెహ్రూ గారి నాయకత్వంలో ఒక తీర్మానం చేశారు. అదేంటంటే సంపూర్ణ స్వరాజ్య తీర్మానము. ఆ తీర్మానం ప్రకారము జనవరి 26వ తారీఖున సంపూర్ణ స్వరాజ్య దినముగా ప్రకటించడం జరిగింది. ఆ రోజును పురస్కరించుకొనే మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీని మనము రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము. జనవరి 26 స్పెషల్ అదే. ఇంకో 1947 జూలై 22న మన జాతీయ జెండా పింగళ వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాని మనము అధికారపూర్వకంగా ప్రకటించడం జరిగింది. అలాగే 1947 నవంబర్ 17న జీవి మౌలాంకర్, అప్పటి వరకు ఇది శాసనసభగా కొనసాగింది రాజ్యాంగ పరిషత్తే. దానికి ఎవరు నాయకత్వం వహించారంటే జీవి మౌలాంకర్. అంటే మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరైనా పేరు చెప్తామంటే జీవి మౌలాంకర్. అలాగే మన భారత రాజ్యాంగం అనేది ఏనుగుతో పోల్చబడింది, ఐరావతం. ఎందుకంటే అతిపెద్దది, ప్రపంచంలో అతిపెద్దది కాబట్టి. దీనికి 64 లక్షలు ఖర్చు అయింది. ఎందుకంటే వివిధ దేశాలకు వెళ్ళారు, అలాగే 165 రోజులు వర్క్ చేశారు కాబట్టి. ఇందులో మరో కీలకమైన బిట్లు ఏంటంటే 1949 సెప్టెంబర్ 14న హిందీని అధికార భాషగా ప్రకటించారు. దేవనాగరిలో ఉన్నటువంటి హిందీని సెప్టెంబర్ 14. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ 1949లో. అందుకే సెప్టెంబర్ 14ని మనము జాతీయ హిందీ దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఇప్పుడు. అలాగే 1952 ఏప్రిల్ 17 వరకు మనకు ఆ తాత్కాలిక ప్రభుత్వము పనిచేసింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటైంది అనమాట. తర్వాత 1950 జనవరి 24న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా పనిచేయడం ప్రారంభం జరిగింది. అలాగే 1950 జనవరి 24న జాతీయ గీతాన్ని, అలాగే జాతీయ గేయాన్ని కూడా అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. ఇవి కీలకమైనటువంటి మనకి ఈరోజు చర్చించుకున్న అంశాలు. అలాగే దీంతో పాటుగా కామన్గా మనకి ఏ కమిటీలు ఉన్నాయి, అసలు మనం చెప్పినటువంటి 22 కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీల కోసం కూడా మరి మనం చెప్పుకుందాం. అయితే ఈ భారత రాజ్యాంగ రచనలో కీలకమైనవి ఏంటంటే కమిటీలు. ఆ కమిటీలు మనకి ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ ముసాయిదా కమిటీ అనేది 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతనితో పాటుగా మనకి 1+6 మొత్తం 7 సభ్యులు. ఇందులో ఎన్ గోపాలస్వామి అయ్యంగారు, అలాగే కేఎం మున్సి, అలాగే అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు, అలాగే మహమ్మద్ సాదు, అలాగే ఎన్ మాధవరావు గారు, ఇతను బీసీ మెట్టల స్థానంలో వచ్చారు. అలాగే టిటి కృష్ణమాచారి, ఇతను డిపి ఖైతాన్ స్థానంలో రావడం జరిగింది. అయితే ఇదే కాకుండా మనకి అనేకమైన కమిటీలు వేశారు. ఆ కమిటీలు అనేవి ఒకసారి చర్చించుకుందాం. ఇందులో ప్రాథమిక హక్కులపై వేసినటువంటి సలహా కమిటీ, అలాగే మైనార్టీ హక్కుల కోసం వేసినటువంటి కమిటీ, అలాగే గిరిజన హక్కుల కోసం వేసినటువంటి కమిటీ, అలాగే ఎక్స్క్లూడెడ్ ప్రాంతాలపై వేసినటువంటి కమిటీ, అలాగే రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీకి సంబంధించి నాయకత్వం వహించింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్.
అలాగే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు సారథ్యం వహించినటువంటి కమిటీలు ఏవి? అందులో ఒకటి సారథ్య కమిటీ, అలాగే జాతీయ పతాక కమిటీ, అలాగే ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, అలాగే రూల్స్ కమిటీకి సంబంధించిన కమిటీలన్నీ కూడా ఆయన నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. అలాగే కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, అలాగే రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ వంటి కమిటీలకు నాయకత్వం వహించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే సుప్రీం కోర్టు ఏర్పాటుపై వేసినటువంటి కమిటీకి నాయకత్వం వహించింది ఎవరంటే వరదాచార్యులు. ఇతను రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు కాదు. అలాగే హౌస్ కమిటీ, చీఫ్ కమిషనర్ల ప్రావిన్షియల్ కమిటీ అంటే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు దీనికి నాయకత్వం వహించారు. అలాగే రాజ్యాంగ పరిషత్తులో విధులు ఎలా ఉండాలన్న మీద వేసినటువంటి కమిటీకి జీవి మౌలాంకర్ అంటే మొట్టమొదటి లోక్సభ స్పీకర్ అతనే. అలాగే సభా వ్యవహారం నడిపించడానికి వేసిన కమిటీకి కేఎం మున్షి నాయకత్వం వహించారు. అలాగే ముసాయిదా కమిటీ, రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా ప్రుడెన్షియల్ కమిటీకి అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు నాయకత్వం వహించారు. అలాగే భాషా కమిటీకి నాయకత్వం వహించింది ఎవరంటే మోటూరి సత్యనారాయణ. అలాగే లింగ్విస్టిక్ ప్రావిన్షియల్ కమిటీకి నాయకత్వం వహించింది ఎవరంటే ఎస్కేత. ఇతను కూడా రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. అయితే ఇక్కడ రాజ్యాంగ రచనలో ఏ పద్ధతులు పాటించారు? రెండు రకాలైన పద్ధతులు పాటించారు. ఒకటి సమ్మతి పద్ధతి, రెండు సమన్వయ పద్ధతి. సమ్మతి పద్ధతి అంటే ఏమిటి? ఏదైనా ఒక అంశాన్ని భారత రాజ్యాంగంలో పెట్టాలా వద్దని చర్చించినప్పుడు అందరిని ఒప్పించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకునేలా అవకాశం కల్పించడమే సమ్మతి పద్ధతి. అలాగే సమన్వయ పద్ధతి అంటే ఏంటి? ఏదైనా ఒక అంశం మీద రకరకాల చర్చలు వస్తాయి, గుణదోషాలు వస్తూనే ఉంటాయి. దాన్ని మధ్య మార్గం ఎంపిక చేసుకొని దానికి ఆ నిర్ణయానికి కట్టుబడి అందరూ ఉండడం. ఇది భారత రాజ్యాంగంలో ఎక్కువగా ఏ పద్ధతి అవలంబించారంటే సమన్వయ పద్ధతి. దీని మీద కూడా చాలామంది విమర్శించారు. అంటే ఓటింగ్ ఏ అంశాన్ని భారత రాజ్యాంగంలో పెట్టాలా వద్దన్న అంశం మీద ఓటింగ్ ఎక్కడా పెట్టకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ లేదా సమ్మతం చేసేదే తప్ప దీని ఓటింగ్ అంటే మెజారిటీ అభిప్రాయం మేరకు చేయలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగ రచనలో కీలకంగా ఉపయోగించిన పద్ధతి ఏమిటంటే సమన్వయ పద్ధతి. అయితే ఇందులో కీలకమైనటువంటి కమిటీల గురించి మనకి ఏపీపీఎస్లో కానీ అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ అనేకమైన బిట్లు వస్తాయి. ఈ కమిటీలు ఇంపార్టెంట్. ఇందులో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? జేబి కృపాలని. అలాగే మైనారిటీ హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? హెచ్సి ముఖర్జీ. అలాగే ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? గోపీనాథ్ బార్దోలాయ్. అలాగే ప్రత్యేక ప్రాంతాల హక్కుల కమిటీ చైర్మన్ ఎవరంటే ఏపీ ఠక్కర్. అలాగే అయితే మన రాజ్యాంగ రచనలో చాలామంది ఏం చేసామంటే ఈ రాజ్యాంగ పరిస్థితులను సభ్యులందరూ కూడాను వేరే వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ రాజ్యాంగం క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందులో అత్యున్నతమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి పొందుపరచడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మన రాజ్యాంగాన్ని అతుకులు బొంత అరువు రాజ్యాంగం అని విమర్శకులు విమర్శిస్తూ ఉంటారు. అలాగే మనకి బ్రిటిష్ వారు చేసే అత్యుత్తమ చట్టాల్లో పెద్ద చట్టం ఒకటి ఉంది, 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టంలోని అంశాలే అంటే 60% అంశాలని ఈ మన రాజ్యాంగ రచనలో తీసుకోవడం జరిగింది. అంటే భారత రాజ్యాంగ రచనకి మూలమైనటువంటి చట్టం ఏది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టము. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము ఏ అంశాలని మనము స్వీకరించాము?
1935 భారత ప్రభుత్వం చేసిన చట్టంలో ఏ అంశాలను మన రాజ్యాంగ రచనలో ఉపయోగించుకున్నామంటే, ఒకటి సమాఖ్య వ్యవస్థ, అంటే కేంద్రంలో ఒక ప్రభుత్వము రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉండాలన్న సమాఖ్య వ్యవస్థ గురించి చర్చించింది, సూచించింది ఈ చట్టమే. అలాగే ఫెడరల్ కోర్టు, సుప్రీం కోర్టు ఏర్పాటు, అలాగే రాష్ట్రపతి పాలన, అలాగే అత్యవసర సందర్భాల్లో రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్, అలాగే గవర్నర్ల యొక్క వివిధ విచక్షణ అధికారాలు, అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, అంటే కేంద్రం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇవి 1935లో చేసినటువంటి చట్టంలో కీలకమైనటువంటి అంశాలు. తర్వాత బ్రిటన్ నుండి ఏ అంశాలని మనం స్వీకరించి మన రాజ్యాంగంలో పొందుపరిచామంటే, ఒకటి క్యాబినెట్, రెండోది ద్విసభా విధానము, అలాగే సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా, అలాగే శాసన నిర్మాణ ప్రక్రియ, అలాగే శాసనసభ సభ్యుల అధికారాలు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, అలాగే కంప్యూటర్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అలాగే రిట్లు జారీ చేసే విధానం అన్నీ కూడాను మనం బ్రిటన్ నుంచి స్వీకరించాం. అలాగే అమెరికా నుంచి ఏం స్వీకరించాం? అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్షా విధానము, స్వయం ప్రతిపత్తి గల న్యాయశాఖ ఏర్పాటు, రాష్ట్రపతిని తొలగించడంలో మహాభియోగ తీర్మానం ఉపయోగించడము, అలాగే గవర్నర్లు, అలాగే ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఈ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా ఉండడం అన్న అంశము, అలాగే పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యము అంటారు. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రాల ఆమోదం పొందడం అంటే అంశాలన్నీ కూడాను అమెరికా రాజ్యాంగం నుంచే మనం స్వీకరించాం. అలాగే కెనడా నుంచి ఏం స్వీకరించాము? కెనడా నుండి బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండాలి, అలాగే గవర్నర్ల నియామకము, అలాగే మనకి ముఖ్యమైన 3 జాబితాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర జాబితా, రెండోది రాష్ట్ర జాబితా, అలాగే మూడోది ఉమ్మడి జాబితా. అంటే ఏ అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, ఏ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది అన్న అంశాలని విభజించారు. ఒకటి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, రెండు కలిపి చూసే కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని ఉమ్మడి జాబితా అంటారు. పై 3 కానివి ఏమంటే అవశిష్ట అధికారాలు. ఈ అవశిష్ట అధికారాలపై ఎవరికి అధికారం ఇవ్వాలంటే కేంద్రానికి. ఈ అంశాన్ని ఎక్కడి నుంచి స్వీకరించామంటే కెనడా. ఏంటండి? కెనడా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే 143వ అధికరణ ప్రకారము రాష్ట్రపతి కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు సలహాలని స్వీకరించడం. ఇది కూడా కెనడా రాజ్యాంగం నుంచే మనం స్వీకరించాము. అలాగే ఐర్లాండ్ నుంచి ఏం స్వీకరించాము? ఐర్లాండ్ చిన్న దేశమే. ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలు స్వీకరించాము, రాష్ట్రపతి ఎన్నిక స్వీకరించాము, ఒకే ఓటు బదిలీ అంశాన్ని స్వీకరించాము, రాజ్యసభకు విశిష్టమైనటువంటి వ్యక్తులని, వివిధ రంగాల్లో విశిష్టమైన వ్యక్తుల్ని ఎంపిక చేసే అవసరం ఉందన్న అంశాన్ని కూడా ఐర్లాండ్ నుంచే మనము గ్రహించామన్నమాట. తర్వాత జర్మనీ వైమర్. జర్మనీ నుంచి జాతీయ అత్యవసర పరిస్థితిని మనము స్వీకరించాం. ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం మనము జర్మనీ నుంచి స్వీకరించాం. అలాగే ఆస్ట్రేలియా నుంచి ఏం స్వీకరించాము? ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితాను స్వీకరించాం. అంటే ఏదైనా ఒక అంశం మీద కేంద్ర ప్రభుత్వము చట్టం చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్తు, అలాగే కార్మికులు, ఎడ్యుకేషన్, ఇవన్నీ ఉమ్మడి జాబితాలోని అంశాలు. తర్వాత ఉమ్మడి జాబితాతో పాటు మనకి పార్లమెంట్లో ఉభయ సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. ఈ రెండింటిని సంయుక్తంగా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం రాష్ట్రపతి చేస్తాడు. తెలిసే విషయం మీ అందరికీ. దీన్ని కూడా మనం ఆస్ట్రేలియా నుంచే స్వీకరించాము. అలాగే వాణిజ్యమైనటువంటి, వ్యాపారమైనటువంటి, అంతర్రాష్ట్ర వ్యాపారము, అలాగే సహకార సమాఖ్య వ్యవస్థ వంటి అంశాలన్నీ కూడాను మనం ఆస్ట్రేలియా నుంచే స్వీకరించాము. అలాగే సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా,
సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా నుంచి ఏం స్వీకరించామంటే రాజ్యాంగ సవరణ విధానాన్ని తీసుకొచ్చాము. అలాగే రాజ్యసభ ఎన్నిక ఎలా చేయాలనే అంశం మీద కూడా మనము సౌత్ ఆఫ్రికా నుంచే స్వీకరించాము. అలాగే ఫ్రాన్స్ గణతంత్రం అనే పదాన్ని స్వీకరించాం. గణతంత్రం అంటే ఏంటి? ఎన్నికైనటువంటి వ్యక్తి దేశానికి అధ్యక్షుడిగా ఉండడము. అలాగే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అన్నటువంటి 3 అంశాలు ఫ్రాన్స్ రాజ్యాంగంలో ప్రపంచాన్ని ఆదర్శంగా నిలిచినటువంటి ఈ 3 అంశాలు మనము కూడా స్వీకరించాము. అలాగే తాత్కాలిక సభాధ్యక్షుల అంశం కూడా ఫ్రాన్స్ నుంచే మనం స్వీకరించాము. తర్వాత రష్యా నుంచి ఏం స్వీకరించాము? ప్రాథమిక విధులు. అలాగే దీర్ఘకాలిక ప్రణాళికల గురించి కూడా మన రష్యా నుంచే స్వీకరించడం జరిగింది. అన్నిటికంటే కీలకమైనది అంటే సామ్యవాద సిద్ధాంతాలు, సామ్యవాద భావాలన్నీ కూడాను మనం రష్యా నుంచే స్వీకరించాము. అలాగే జపాన్ నుంచి ఏమి స్వీకరించాము? జపాన్ నుంచి వచ్చేటప్పటికి మనకి నిబంధన 21 ప్రకారము చట్టం నిర్దేశించబడిన అంశాల గురించి జపాన్ నుంచి మనం స్వీకరించాము. స్విట్జర్లాండ్ నుంచి ఏం స్వీకరించామంటే ప్రధానమంత్రి మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహించడం ఏదైనా ఒక అంశం మీద. అయితే ఈ రాజ్యాంగ రచనలో 35 చట్టంతో పాటు వివిధ దేశాల రాజ్యాంగాల అత్యుత్తమ లక్షణాలను పొందుపరచడంతో పాటు స్వతహాగా కూడా కొన్ని అంశాలని పొందుపరిచారు తయారు చేసి. అవి ఏమిటంటే రాష్ట్రపతి ఎన్నిక విధానం, అందులో ఎలక్టోరల్ కాలేజ్ తయారు చేయడం, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ, అలాగే మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే రక్షిత వివక్షతకు సంబంధించినవి, ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ ఏర్పాటు, అఖిల భారత్ సర్వీసుల ఏర్పాటు, అలాగే ఏక పౌరసత్వానికి సంబంధించిన అంశాలన్నీ కూడా స్వతహాగా అంటే ఎవరి దగ్గర నుంచి మనం స్వీకరించలేదు. ఓకేనా? అయితే ఈ రాజ్యాంగ రచనలో మన కీలకమైన కొన్ని బిట్లు ఉన్నాయి. ఇందులో ఏమిటంటే భారత రాజ్యాంగ రచనకు ఎంత వెచ్చించారు అంటే 64 లక్షల రూపాయలు. అలాగే మన రాజ్యాంగ రచనకు ఏ రాజ్యాంగాలు ఆధారితంగా మనము తయారు చేసామంటే 60 రాజ్యాంగాలు చదివాము క్షుణ్ణంగా. అలాగే మన రాజ్యాంగ పరిస్థితిలో నామినేటెడ్ చేయబడినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 15 మంది. అందులో ముఖ్యమైన వారు వరదాచార్యులు, కేటీ సా. అయితే రాజ్యాంగ పరిస్థితిలో సభ్యులు కాని వారు ఎవరు, కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే బిఎన్ రావ్, హెచ్వి కామత్, వరదాచార్యులు. అయితే భారత రాజ్యాంగంలో వెన్నుముకగా ఉండి అన్నీ తానే నడిపించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ విషయం మనందరికీ తెలిసిందే. అయితే బిఆర్ అంబేద్కర్ని నైపుణ్యం గల పైలట్గా వర్ణించింది ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే పెట్టి ఫార్మ్, మన భారత రాజ్యాంగ రచనలో పెట్టి ఫార్మ్ అని 4 సభ్యులు పిలుస్తారు. ఎవరంటే బిఆర్ అంబేద్కర్, ఎన్ గోపాలస్వామి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బిఎన్ రావ్. అలాగే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వర్ణించింది ఎవరు అంటే అనంత సైనం అయ్యంగారు, తొలి డిప్యూటీ లోక్సభ స్పీకర్. అలాగే ఈ అత్యధిక సవరణలు ప్రతిపాదించింది ఎవరంటే హెచ్వి కామత్. అలాగే మన రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యదర్శిగా పనిచేసింది ఎవరంటే హెచ్బి అయ్యంగారు. మరి రాజ్యాంగ పరిషత్తులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎవరు అంటే లహరి, సోమనాథ్ లహరి, గుర్తుపెట్టుకోండి. అలాగే రాజ్యాంగ పరిషత్తులో చివరిసారిగా మాట్లాడింది అంటే వక్త ఎవరు, చివరి వక్త ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. అలాగే రాజ్యాంగ రచన కాలిగ్రాఫర్గా చేసింది ఎవరంటే ప్రేమ బెహరీ నారాయణ్. అలాగే జాతీయ చిహ్నాన్ని రాజ్యాంగ పరిస్థితిలో ప్రతిపాదించింది ఎవరంటే దీననాథ్ భార్గవ. అలాగే మనకి ఈ రాజ్యాంగంలో మౌలికమైనటువంటి అంశాలతో కూడినటువంటి పుస్తకము ఇప్పటికీ లైబ్రరీలో జాగ్రత్తగా భద్రపరిచారు. ఇది 230 పేజీలు కలిగి ఉంది. 230 పేజీలు కలిగి ఉంది. అలాగే జాతీయ పతాకాన్ని గురించి మొట్టమొదటిసారిగా ఈ రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపాదించింది ఎవరంటే హంసా
మెహతా. హంస మెహతా. అయితే మన రాజ్యాంగం పట్ల వివిధ కామెంట్లు ఎలాంటివంటే మనకి హెచ్వి కామత్ గారు భారత రాజ్యాంగం ఏనుగుతో పోల్చబడింది అన్నారు. అంటే ఐరావతంతో పోల్చారు ఏకంగా. అంటే ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కాబట్టి. అలాగే భారత ప్రజల యొక్క వ్యక్తీకరించలేని అలాగే స్వేచ్ఛ స్వాతంత్రాలకు అవరోధాలు కల్పించబడ్డాయి, ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క సృష్టి అని విమర్శించింది ఎవరంటే జయప్రకాష్ నారాయణ గారు. అలాగే దేన్నైనా కొల్లగొట్టడం, ఇది కొల్లగొట్టబడింది అని వర్ణించుంటే బాగుండేది. కొల్లగొట్టడం తప్పేం కాదు, అంటే మంచిది ఎక్కడైనా సరే గ్రహించవచ్చు, అది తప్పు కాదు. అంతేగాని మన పుస్తకం దొంగలాడలేదు, పుస్తకంలో అంశాలు మాత్రమే తీసుకొచ్చాం కదా అది మంచిదే అని చెప్పి ఎవరు ప్రశంసించారంటే బిఆర్ అంబేద్కర్. అయితే రాజ్యాంగం వైఫల్యం చెందితే అది రాజ్యాంగాన్ని తప్పు కాదు, రాజ్యాంగం ఎవరైతే అమలు చేశారో వాళ్ళది తప్పు అవుతుంది తప్ప రాజ్యాంగాన్ని కాదని చెప్పి మాట్లాడింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే ఈ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించింది ఎవరంటే న్యాయవాదులు. కాబట్టి ఇది న్యాయవాదులు స్వర్గంగా, అలాగే ఇది మంచిది, ఇది దివ్యమైనదని చెప్పింది ఎవరంటే ఐవర్ జెన్నింగ్స్. అలాగే ఇది అతుకులు బొంత అని విమర్శించింది ఎవరు అంటే గాడ్విన్ ఆస్టిన్. అలాగే ఇతను గ్యాంగ్ ఆఫ్ ఫోర్ అని ఎవరు పేర్కొన్నారు? గ్యాంగ్ ఆఫ్ ఫోర్ నెహ్రూ, పటేలు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మౌలానా ఆజాద్, ఈ నలుగురు వ్యక్తులను కలిపి గ్యాంగ్ ఆఫ్ ఫోర్గా ఈ గాడ్విన్ ఆస్టిన్ పేర్కొన్నారు. అలాగే ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులకి ప్రజాభిప్రాయం లేకుండా పోయిందని చెప్తూ దీని ప్రజాభిప్రాయం విలువ లేదని చెప్పి విమర్శించింది ఎవరంటే కె సంతానం. అలాగే ఇది సమన్వయ పద్ధతి కాకుండా అందరికీ సమ్మతి పద్ధతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు ఎవరంటే ఓపి గోయల్. అలాగే ఇది ఒక వర్గానికి ప్రత్యేకించి వాల్యూ ఇచ్చారని చెప్పేసి విమర్శించింది ఎవరంటే విన్స్టన్ చర్చిల్. ఇది హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుందని విమర్శించింది ఎవరంటే లార్డ్ సైమన్. అయితే నెహ్రూ గారు ఒక మాట అన్నారు, ప్రజల బహుళ ఆలోచనల్ని ప్రయోజనాలని నెరవేర్చింది ఇది. అలాగే పరిస్థితికి సార్వభౌమాధికారం లేదన్న వాదన మేము తిరస్కరిస్తున్నామని చెప్పి ఈయన చెప్పడం జరిగింది, జవహర్లాల్ నెహ్రూ గారు. అయితే మొత్తం మన భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 395 ప్రకరణలు ఉన్నాయి. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, 22, 15, 395. అయితే మనకి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైందనే విషయం మనం ఎంతోమంది చెప్పుకున్నాం. తాత్కాలిక ప్రభుత్వం అంటే ఏమిటంటే మనకి రాజ్యాంగం రచించుకోవడానికి వాళ్ళు ముందే చెప్పారు, మీ రాజ్యాంగం మీరే రచించుకోండి అంటే మీకు స్వాతంత్రం ఇవ్వబోతున్నామని చెప్పి. ఆ సమయంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అందులో ప్రధానమంత్రి, ఇతర కీలకమైనటువంటి మంత్రులు, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి, ఇతర కీలక మంత్రులు ఎవరంటే మనం ఒకసారి చెప్పుకుంటే ఈ బిట్లు చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు. నెహ్రూ గారు ఇతనే ప్రధానమంత్రి ఎప్పుడు? స్వాతంత్రం ముందు, తాత్కాలిక ప్రభుత్వం అయిన తర్వాత. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయనే ప్రధానమంత్రిగా ఉంటూ కామన్వెల్త్ సభ్యత్వం సంబంధం అతనే చూశారు. అలాగే విదేశీ వ్యవహారాలు, శాస్త్రీయ పరిశోధన కూడాను అతనే చూడడం జరిగింది. అలాగే పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్, అలాగే సమాచారం సంబంధించింది అతనే చూశారు, రాష్ట్రాల వ్యవహారం కూడా అతనే చూశారు. అయితే ఇతనే మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ మూడింటితో పాటు బ్రాడ్కాస్టింగ్ కూడా అంశాన్ని కూడా ఇతనే నిర్వహించడం జరిగింది. అలాగే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఇతను ఆహారము వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2 సార్లు ఇతనే తాత్కాలిక ప్రభుత్వంగా ఉన్నప్పుడు, అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత కంటిన్యూ చేశారు అవే శాఖలు. అలాగే జాన్ మతాయి పరిశ్రమలు, పౌర సంబంధాలు చూస్తే మళ్ళీ 2సారి ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత అతనికి రైల్వే రవాణా శాఖ చెప్పడం జరిగింది, జాన్ మతాయి. అలాగే బల్దేవ్ సింగ్, ఇతని ముందు రక్షణ శాఖే, తర్వాత రక్షణ శాఖే. జగజ్జీవన్ రామ్, ఇతనికి ముందు కార్మిక శాఖే, తర్వాత కార్మిక శాఖ మంత్రిగానే కొనసాగారు. అయితే సిహెచ్ బాబా, హోమీ జహంగీర్ బాబా, ఇతనికి పబ్లిక్ వర్క్స్, మైన్స్, పవర్ వంటి అంశాలు ఈయనకు ముందే ఇవ్వడం జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది విఎస్ గాడ్గిల్కి మార్చడం జరిగింది. విఎస్ గాడ్గిల్ గుర్తుపెట్టుకోండి, విఎస్ గాడ్గిల్. అలాగే లియాఖత్ అలీ ఖాన్,
ఇతనికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇతను తప్పించి ఇది ఎవరికి ఇచ్చారు అంటే ఆర్ షణ్ముగం శెట్టి. ఆర్ షణ్ముగం శెట్టి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే ఆర్ షణ్ముగం శెట్టి. ఓకేనా. అయితే సి రాజగోపాలాచారి తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యా కళలు సూచించిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అబుల్ కలాం ఆజాద్కి అప్పచెప్పడం జరిగింది. తొలి విద్యాశాఖ మంత్రి ఎవరంటే అబుల్ కలాం ఆజాద్ అని మనము చెప్తాం. అలాగే జోగేంద్రనాథ్ మండల్ ఇతను తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయశాఖగా ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్కి ఇచ్చారు. తొలి న్యాయశాఖ మంత్రి ఎవరని చెప్తే మనం ఏమని అంటాం, దానికి ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం మాట్లాడతాం. అలాగే ఘజ్నగర్ అలీ ఖాన్ ఇతను ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తే అది ఆ శాఖని స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకుమారి అమృత్ కౌర్కి అప్పగించడం జరిగింది. అలాగే రెండోసారి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి పరిశ్రమలు కూడా అప్పగించారు. ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనకి 22 భాగాలు 15 షెడ్యూల్ గురించి తర్వాత మనము ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు మనం చెప్తాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి అంశం కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకు వచ్చినవే. ఇందులో మనం జాగ్రత్తగా ప్రతి పాయింట్ టు పాయింట్ చదివి అది నోట్స్ ప్రిపేర్ చేసి వెంటనే ప్రాక్టీస్ చేయాలి. ఎస్పెషల్లీ మేము ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కామెంట్ చేసిన విషయం మనకు అక్కడ గుర్తురాదు. అదే ఒకసారి ప్రాక్టీస్ చేసామనుకోండి చాలా ఈజీగా గుర్తుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.